మార్నింగ్‌లో మీకెక్కువ ఎనర్జీ ఇచ్చేదేంటి? టీయా? కాఫీయా? హాస్టల్‌లో చాయ్ లేకుండా బతకడం కుదరదు. ఆఫీస్‌లో కాఫీ స్మెల్ లేకుండా వర్క్ చేయడం అంటే కష్టమే. బట్ రియల్ క్వెషన్ ఏంటి అంటే టీ బెటరా? కాఫీ బెటరా? అసలు మీరు టీమ్ టీయా ఆర్ టీమ్ కాఫీయా? ఫస్ట్ కామెంట్‌లో చెప్పండి. హాయ్. టీలో షుగర్ లేకపోతే మనకి కిక్ రాదు. అలానే సబ్స్క్రైబ్ చేయకుంటే నాకు కూడా కిక్ రాదండి బాబు. మీకు నా ఈ ప్రాస నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. వర్క్ ఫర్ మీ. బై ద వే నేను టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. బయాలజీ అప్డేట్స్, హాస్టల్ హ్యాక్స్, యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ అక్కడ షేర్ చేస్తా. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెంటనే జాయిన్ అవ్వండి. కాఫీలో కెఫైన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సడెన్ ఎనర్జీ బూస్ట్, ఎక్కువ అలర్ట్‌నెస్. టీలో కెఫైన్ తక్కువ. కానీ ఎక్స్‌ట్రాగా థియానైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల కామ్‌గా ఉంటాం. కాన్సంట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డిఫరెన్స్ ఏంటి అంటే కాఫీ బుల్లెట్‌లా హిట్ చేస్తుంది. టీ స్లో మ్యాజిక్ పోషన్‌లా పనిచేస్తుంది. ఆల్సో కెఫైన్‌కి మెటబాలిజం బూస్ట్ క్వాలిటీ ఉంటుంది. కాకపోతే అసిడిటీ ప్రాబ్లమ్ ఎక్కువ. ఇంకా టీ డైజెషన్‌ని స్మూత్‌గా చేస్తుంది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. కాఫీ ఎనర్జీ ఇన్‌స్టాంట్, టీ స్టడీ. హాస్టల్‌లో చాయ్ లేకుండా సర్వైవ్ చేస్తున్న స్టూడెంట్స్‌కి ఈ ఫ్లాస్క్ సూపర్ పవర్‌లా ఉంటుంది. టీ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ కమిలియా సైనెసిస్. ఇప్పుడు వరల్డ్‌లో టీ అంటే మనకి ఫేవరెట్ డ్రింక్. ఇండియాలో అస్సాం, డార్జిలింగ్ టీ వరల్డ్ ఫేమస్. హాస్టల్ లైఫ్‌లో చాయ్‌కున్న డిమాండ్ హీరోయిన్స్‌కి కూడా తక్కువే ఉంటుందనుకోండి. టైప్స్ ఆఫ్ టీస్: గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఓలాంగ్ టీ. సో డిఫరెన్స్ ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లో ఉంటుంది. గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. బ్లాక్ టీ స్ట్రాంగ్ టేస్ట్. మీనింగ్ చాయిస్ డిపెండ్స్ ఆన్ మీకు ఏ స్టైల్ నచ్చుతుందో అలా. టీలో కెఫైన్ ఉంటది. ఇది బ్రెయిన్‌లో అడెనోసిన్ రిసెప్టర్స్‌ని బ్లాక్ చేస్తుంది. నార్మల్‌గా అడెనోసిన్ రిలాక్స్ అని సిగ్నల్ ఇస్తుంది. సో నిద్రొస్తుంది మనకి. ఆ నిద్రని కెఫైన్ బ్లాక్ చేస్తుంది కాబట్టి స్లీప్ తగ్గి అలర్ట్‌నెస్ పెరుగుద్ది. ఇంకా టీలో ఉండేది థియానైన్. స్ట్రెస్‌ని రెడ్యూస్ చేస్తుంది. కామ్‌గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎగ్జామ్ టైమ్‌లో చాయ్‌తో నైట్ ఔట్స్ ఈజీ. కానీ ఓవర్‌డోస్ అయితే బీపీ డాన్స్ ఏస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. స్కిన్‌కి గ్లో, బాడీలో ఫ్యాట్ బర్న్ కూడా హెల్ప్ చేస్తుంది. బ్లాక్ టీ స్ట్రాంగ్ టేస్ట్ కదా! ఇది ఫాస్ట్ రిఫ్రెష్‌మెంట్ ఇస్తుంది. లెట్స్ డిస్కస్ బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. హార్ట్‌కి గుడ్, డైజెషన్ స్మూత్, స్ట్రెస్ తగ్గిపోతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏజింగ్ స్లో అవుతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడా కేర్‌ఫుల్ ఉండాలి మనం. ఒక డేలో 2-3 కప్స్ ఓకే. 10 కప్స్ చాయ్ అంటే హాస్టల్ క్యాంటీన్ కూడా ఫ్రీ ఇవ్వదు మనకి. ఓవర్ డ్రింకింగ్ వల్ల యాంగ్జైటీ, యాసిడిటీ, స్లీప్ డిస్టర్బ్ ఇవన్నీ జరుగుతాయి. మనం టీ హాట్‌గా ఎంజాయ్ చేయాలి అంటే ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ సూపర్ యూజ్‌ఫుల్ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. హాస్టల్ ఆర్ ఆఫీసెస్‌లో ఉండే వాళ్ళకి మ్యాక్స్ అందరికి చాలా హెల్ప్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి ట్రై చేయండి. ఇండియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ చాయ్ లవర్స్ కంట్రీ. సో ఆర్ఆర్‌బీ క్వెషన్ టైప్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ టీ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? కమిలియా సైనెసిస్. మెయిన్ ఆల్కలైడ్ ఇన్ టీ కెఫైన్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ అస్సాం. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయి? గ్రీన్ టీ. కాఫీ బుల్లెట్‌లా హిట్ చేస్తుంది. టీ స్లో మ్యాజిక్ పోషన్‌లా పనిచేస్తుంది. గ్రీన్ టీలో విటమిన్ సి కూడా ఎక్కువ ఉంది. సో హెల్తీ లైఫ్ స్టైల్‌కి పర్ఫెక్ట్ అన్నమాట. చాయ్ వర్సెస్ కాఫీ ఫైట్‌లో ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే సింపుల్ మోడరేషన్‌లో రెండూ మంచివే. కుందరదన మందగమన మధుర వచన వావ్. ఇండియాలో చాయ్‌తో ఎమోషనల్ బాండ్ ఉంటుంది గదా! ఒక కప్ చాయ్‌తో ఫ్రెండ్స్ బాండింగ్, స్ట్రెస్ రిలీఫ్, హాస్టల్ స్టోరీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. టీ లవర్స్‌కి వహ్తాజ్ టేస్ట్ చాలా అథెంటిక్, స్మూత్, బడ్జెట్ ఫ్రెండ్లీ. రివ్యూస్ చూసి రికమెండ్ చేయడానికి పర్ఫెక్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో వన్స్ అగైన్ చెప్పండి, మీరు టీమ్ టీయా లేదా టీమ్ కాఫీయా? నేనైతే చాయ్ లవర్ అబ్బా! అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మళ్ళీ కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుంటాను. బై బై.